కూర్చోండి. సీఎం గారు పెట్టాను సార్. స్కూల్ మ్యాథ్మెటిక్లో సార్. ఇండియా సైన్స్లో ప్లేస్ థ్యాంక్స్ సార్. పిల్లలు ఈరోజు మనం అందరం సోషల్ సైన్స్ వెళ్దాం. సోషల్ సైన్స్ లో ఈరోజు ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకున్నా. నేను కూడా కొత్త టీచర్ ఈరోజు రిక్రూట్ అయ్యాను కాబట్టి నాకు కూడా అందరితో రావాలి కష్టం కాబట్టి ఫస్ట్ ఇండియా సైన్స్ అండ్ లొకేషన్కి వెళ్దాం. అందరు కావాలో అగ్రీ సార్ అందరూ చదువుకున్నారా? క్లాస్ అయిందా? ఓకే. ఇక్కడ ఇండియా అండ్ ది వరల్డ్ నేను కొత్త మీ పాఠాలకి కాబట్టి ఇక్కడ మీరు నా దగ్గర ముందున్నారు చదువుకున్నారు. ఇక్కడ వచ్చి ఇండియా అండ్ ది వరల్డ్ తీసుకెళ్దాం. ఇక్కడ క్వశ్చన్ మీరు చూస్తే the Indian Peninsula divides the Indian Ocean into two seas. That is the question. ఎంత మీకు టైం ఎంత కావాలి? 40 ఆగ్రా సార్ 40 సార్ 40. ట్వంటీ ఓకే. మీకంటే కూడా మీ మంత్రి గారు కొంచెం లేజీగా ఉన్నారు. ఓకే 40 పెట్టుకుందాం. మంత్రి గారు ఆదేశారు సార్. రిజల్ట్స్ షో రిజల్ట్స్ Now, అమ్మ పేర్లు కూడా వస్తాయా? ఇక్కడ వచ్చినప్పుడు చూస్తే రిజల్ట్స్ లో బే ఆఫ్ బెంగాల్ అండ్ సౌత్ చైనా 15% చెప్పారు. అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్ 73%. ఇందులో ఈ రెండు చూసినప్పుడు మూడవది రెడ్ సీ అండ్ ఇండియన్ సీ 12%. అరేబియన్ సీ అండ్ రెడ్ సీ ఎవరు చెప్పలేదు 0. ఇక్కడికి వచ్చినప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏది? అరేబియన్ సీ అండ్ బే ఆఫ్ బెంగాల్. మన పక్కన ఏముంది? ఈ దగ్గరలో ఎక్కడ ఉంది? సీ ఉంటుంది. Bay of Bengal. Bay of Bengal. Bay of Bengal. అవునా కదా? అవును సార్. Bay of Bengal. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు 73% కరెక్ట్ గా చేశారు. ఓన్లీ 15% ఒక పక్క రాంగ్ వచ్చింది, ఇంకో పక్క 12% ఇది అయింది. ఇది పర్ఫార్మెన్స్. ఇక్కడికి వచ్చినప్పుడు టాప్ పర్ఫార్మెన్స్ దెన్ ఎవరు నుంచి థామస్. ఓకే అంటే 4 సెకండ్స్లో చెప్పింది సార్. 4 సెకండ్ల రాజేశారు. బాగా చేశారు. కంగ్రాచులేషన్. గట్టిగా పట్టుకుంటారు. బాలగొండ రవి కిరణ్ సెకండ్స్ 5 సెకండ్స్ చేశాడు. గుడ్, బాగా చేశాడు. గట్టిగా పట్టుకుంటా. మూడో
ప్లేస్. మనం ఏం శేఖర్ అది అమ్మల వరకు ఏమా కేస్. మొత్తం పేరేంటి నాన్న? 7 సెకండ్లో చెప్పాడు. గట్టిగా చెప్పండి కూడా. కూర్చోరా. సంతోష్ నువ్వు కూడా 7 సెకండ్లో చెప్పావు. ఆన్సర్ చేసావు. గట్టిగా చెప్పండి కూడా. ఐదో ర్యాంక్ నేను 10th ప్లేస్ అండి. వర్ణశాల గుండి శ్రీయా 8 సెకండ్లో చేశాడు. గట్టిగా చెప్పండి కూడా. కొట్టాలి కదా. అభిషేక్ 6th ర్యాంక్ 9 సెకండ్స్లో చేశాడు. 9 సెకండ్స్. Last. గట్టిగా చెప్పండి కూడా. గోరగంటి లక్ష్య వెంకట 10 సెకండ్స్లో చేశాడు. 7th చెల్లి. place. ఎవరు? బాబు. ఓకే మ్యామ్, కంగ్రాచులేషన్స్ అమ్మాయికి అందరూ. సరే, సరే. 8th ర్యాంక్ 10 సెకండ్స్లో చేశాడు. తోట శ్రావణ్ సంతోష్. శరణ్ గట్టిగా చెప్పండి కూడా. సెకండ్ 11 seconds. 11 సెకండ్స్లో చేశావు. కంగ్రాచులేషన్. ఈ మంత్రి 10th ప్లేస్ సార్. ప్లే చప్పట్లు కొట్టిండ్రా? చెప్పడం పడతావా లేదా? సార్ 10th 9 వరకు కొట్టించారు సార్. 8 సెకండ్లో 14 సెకండ్ 11. అరౌండ్ 11 సార్. నెక్స్ట్ ఎంతండి? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 11 seconds final. 12 seconds ago. Second question. Including islands, what is the approximate length of India's coastline? Are you prepared? ఏమో. Okay. That is great. Best of luck. 40 seconds, 20 seconds, 60 seconds. 40 సార్. 40 minutes. Now for negotiators. అదేంటి These are the questions. పర్వాలేదు. Sir, నో చీటింగ్. నా రోల్ నెంబర్ ఏంటి? number is sir. Okay. This one, sir. Now answer is okay. Including islands. ఏది రైట్ ఆన్సర్ అన్నప్పుడు 86% ఆన్సర్ చేశారు. 8,516.6 కిలోమీటర్లు కరెక్ట్ ఆన్సర్. 8,200 కిలోమీటర్లు రాంగ్ ఆన్సర్. అవునా కాదా? ఓకే, 6,000 కిలోమీటర్లు ఆన్సర్ చేయలేదు. 9,000 చేయలేదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ర్యాంక్ అమ్మ వరకు అనుకేష్. 3 సెకండ్లో చేశావా? కంగ్రాచులేషన్. సంజీవ రామ్ డి సెకండ్ ర్యాంక్ 4 సెకండ్. ఇదేనమ్మా కర్రీ ప్రశాంత్ కుమార్ థర్డ్ ర్యాంక్ 4 సెకండ్. ఆశీష్ 4th ర్యాంక్ 5 సెకండ్. అదే మరి 5th ర్యాంక్ 5 సెకండ్లు చేశారు. ఓకే, Normal islands to the 5 సెకండ్లో చేసింది. చదవరా?
నేను చదవలేదు అంటున్నా. Ganga Lavadurga, 6th rank, 5 seconds. Good, congratulations, get in the award. Murala, ధనుష్ 7th rank, 5 seconds. Get in the award. Bolakonda Ravikiran, 8th rank, 5 seconds. Indrajit Yashwant, 6 seconds, 9th rank. Get in the award. 10th rank. Okay. ఈ రౌండ్లో మేము మంత్రిగా డ్రాప్ అయిపోయాం. రాంగ్ ఆన్సర్ పెట్టాను సార్. రాంగ్ ఆన్సర్. ఓకే 8,200 కిలోమీటర్స్. ఓకే బాయ్స్ విల్ గో టు నెక్స్ట్. బాయ్స్ అండ్ గర్ల్స్. Which island groups include when calculating India? Which island groups are included while calculating India's coastline length? Are you able to understand the question? Yes, sir. Okay. Then 40 seconds only. Answer. స్లో ఉంటే ఏం చేయాలరా? వచ్చింది స్లో. లక్షదీపం అన్నాం ఇక్కడ. వాళ్ళు కింద ఉండాలి ఇక్కడ అంతే. Now, అరే నెంబర్ 2 వచ్చిన 3 వచ్చిన. అంటే తగ్గుతున్నాయి మార్క్స్. దీనికి వచ్చినప్పుడు రైట్ ఆన్సర్ లక్షద్వీప్ అండ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ 52% ఆన్సర్ చేశారు. ఇంట్రెస్టింగ్, చాలా తప్పు చెప్పారు. లక్షద్వీప్ అండ్ మాల్దీవ్స్ అదే 26%. అండమాన్ నికోబార్ అండ్ శ్రీలంక 22%. సో టాప్ టెనర్స్ K. Jalima, భాగ్యస్. first rank 4 seconds. Okay, సార్ అందరం నుంచుంటాం సార్, ఒకేసారి చప్పట్లు కొట్టిద్దాం. 10 మంది నుంచుంటాం సార్, చప్పట్లు కొట్టించారు. నేమ్ చూసి నుంచోండి. ఎవరెవరు మంచి వచ్చినా. నాకు 3rd ప్లేస్ వచ్చింది. నేమ్ చూసి నుంచోండి. ఎవరి పేర్లు చూసి నుంచోండి. Second rank 5 seconds. Nara Lokesh, 3rd rank 6 seconds. 4th rank Dwara Bala Murli, 4th rank 9 seconds. నువ్వేరంట Anna Jai Satya Sri, నువ్వేరంట 5th rank 9 seconds. నేనే సార్. పోతా Bengala Lavadurga 6th rank 9 నా బస్. జై సత్య. seconds. Amnasara 7th rank 9 seconds. Rawadi Soli 8th rank 11 seconds. Kalvala Harishit 9th rank 12 seconds. Ansetti Sath. Satwik 10th ప్లేస్. 10th rank. All are get together contribute. Which country does not? Now, China 4% wrong answer. First right answer, Sri Lanka, correct option 63%. China ఒకరు ఇచ్చారు 4%. Nepal 15. Bangladesh 19. ఫస్ట్ ఆన్సర్ 3 సెకండ్లో చెప్పిన వ్యక్తి పర్ణశాల దుండి శ్రీ. గుడ్, ఒకటి నిలబడుకోండి. నారా లోకేష్ 2వ ర్యాంక్ వచ్చాడు 4 seconds. గుదాల ప్రియ రత్న 3rd ర్యాంక్ 6 seconds. పప్పాల నాగ సంతోష్ 4th ర్యాంక్ 8 seconds. దెన్ పండా జై సత్యశ్రీ 5th ర్యాంక్ 8 seconds. బత్తుల మేరీ 6th ర్యాంక్ 10th
seconds. Then Tota Sharon Santosh, 7th rank, 10 seconds. Burda Dhanush, 8th rank, 10 seconds. Oruganti Lasya Venkata, 9th rank, 11 seconds. Then Bonagonda Ravikaran, 10th rank. Okay, good. All the best. Congratulations. గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ అభినందించండి. Okay, good luck. Then we'll go to next. Last one. Which narrow channel of sea separates India and Sri Lanka? Are you ready? Okay, we'll go. Okay. Here, Bering Strait, 24% wrong answer. Pulk Strait, correct answer, 76%. Third one, Malacca Strait, Sunda Strait, ఆ రెంట్లోనే అందరూ వచ్చారు. ఫస్ట్ ర్యాంక్ కే చరిష్మా, ఫస్ట్ ర్యాంక్ 3 seconds. పోడియం సంజీవరామ్, సెకండ్ ర్యాంక్ 4 seconds. ప్రణసాల దుండి శ్రీ, థర్డ్ ర్యాంక్ 5 seconds. బాలగొండ రవికిరణ్, 4th rank, 5 seconds. Then Malisetti Satvik, 5th rank, 6 seconds. Then Teja, 6th rank, 6 seconds. Teja. Dwara Bala Murali Krishna, 7th rank, 6 seconds. Oruganti Lasya Venkat, 8th rank, 6 seconds. Done Ashish, 9th rank, 7 seconds. Felinam Bhagya, 10th rank. నువ్వమ్మా ఓకే. ఇప్పుడు ఓవరాల్గా దిస్ ఈజ్ ది రిజల్ట్స్. నా మొత్తం ఓవరాల్గా వస్తుంది కదా, దీంట్లో ఇంకేం ఓవరాల్ లేవా? యా, ఇక్కడ వచ్చింది. ఇక్కడ అవుట్ ఆఫ్ 5 పండా జై నువ్వు వైట్గా చేశారు, నువ్వు మాట్లాడకుండా చేసావు. 5కి 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు. టైం కూడా 1 minute 6 secondsలో. దెన్ ఎవరు ప్రణసాల నూరా 5కి 5 చేశారు 34 secondsలో. దెన్ కనగళ్ళ 1 minute 17 seconds, 5కి 5 చేశారు. అన్నీ కూడా కరెక్ట్గా చేసిన వాళ్ళల్లో మిగిలిన 5కి 5 చేసిన వాళ్ళు ఫస్ట్ ర్యాంక్ టైంను బట్టి ప్రణసాల నెంబర్ 1 ర్యాంక్. ఇక్కడ టైమింగ్ ఇచ్చారు, పైన ఇచ్చింది అప్పుడు ఇచ్చారు ఆన్సర్ అని. ఇక్కడ నెంబర్ 1 వచ్చి ఈ స్టాండ్స్ నెంబర్ 1 5 seconds, 5 కరెక్ట్, 34 seconds, ఫస్ట్ ర్యాంక్. ఎవరు నువ్వేనా? నెంబర్ 1. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. నెంబర్ 1. నెంబర్ 2 పండా జై సత్య, సెకండ్ ర్యాంక్, 5 కరెక్ట్, 1 minute 6 secondsలో చేసావు. నువ్వేనా? ఓకే, కంగ్రాచులేషన్. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థర్డ్ ర్యాంక్ కనగల్ల లోవా, 5 కరెక్ట్, థర్డ్ ర్యాంక్, 1 minute 17 seconds. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఓకే, 4th rank మలిశెట్టి, 4th rank, 1 minute 22 seconds. ఎవరు మలిశెట్టి? నువ్వు. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినప్పుడు ఆల్ 5 questions
ఆల్ 3 ఆర్ ఆన్సర్డ్. మలిశెట్టి 5 కరెక్ట్గా చేశారు. కానీ ఇక్కడ మీరు చూసినప్పుడు దిస్ ఈజ్ ది డిఫరెన్స్ ఆఫ్ ది సిస్టమ్. 5th ర్యాంక్ వచ్చే కొద్దికి 4 కరెక్ట్గా చేశారు. ఈ 4 కరెక్ట్గా చేశారు. అయితే 34 సెకండ్స్ చేసి నెంబర్ 1, 1 minute చేసిన వాళ్ళు నెంబర్ 2, 1 minute 17 seconds నెంబర్ 3, 1 minute 22 seconds నెంబర్ 4. అంటే 5 seconds లేట్ అయితే 4th ర్యాంక్ వెళ్ళారు. దట్ ఈస్ ది ఇండికేషన్ ఐ వాంట్ టు గివ్. 82 సెకండ్స్లో చేశారు, 5th ర్యాంక్ వచ్చారు. ఫస్ట్ ర్యాంక్ ఎంత డిఫరెన్స్? 34 సెకండ్స్ చేశారు. 34 సెకండ్స్. దట్ ఈస్ ది స్పీడ్. మీ బ్రెయిన్స్ కూడా రాబోయే రోజుల్లో కంప్యూటర్ మారిగా పనిచేయాలి, చేతులు కూడా కంప్యూటర్ మారిగా పనిచేయాలి, రోబోట్స్ మారిగా తయారు కావాలి. మైండ్ బాడీ అలర్ట్గా ఉంటే మీరు ప్రపంచంలో ఏవైనా చేయగలుగుతారు. అదే మెసేజ్ నేను ఇవ్వాలనుకుంటున్నా. అంతా ఇది ట్రాన్స్పరెంట్ కదా, దీంట్లో ఏం గోల్మాలలు లేవు కదా, ఎవరేం చేయలేరు కదా, సిస్టమే కదా. దిస్ ఈజ్ వేర్ ఆల్ స్టూడెంట్స్, మీరు ఎంత చదివితే ఆకాశమే హద్దుగా పైకొస్తారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీనికంటే ఎక్కువ టైం నేను తీసుకోను. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. దిస్ ఈజ్ వేర్ మీ నాలెడ్జ్ని నెక్స్ట్ లెవెల్లో తీసుకుపోవడానికి ప్రపంచంలో ఉండే టెక్నాలజీ మొత్తం ఈ స్కూల్లోకి తీసుకొస్తాం. గ్రాడ్యువల్గా మీకు అందరికీ నేర్పిస్తాం. మీరు నేర్చుకుంటే మీరు గ్లోబల్ సిటిజన్స్గా తయారవుతారు. మీకు గ్లోబల్ ఆపర్చునిటీస్ వస్తాయి. నాట్ ఓన్లీ ఇండియాలోనే కాకుండా మీ ఊర్లో మీరు కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితికి వస్తుంది. అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం. మీ భవిష్యత్తు మీ చేతల్లో ఉంది. టీచర్లు మీరు కూడా నిత్యం నేర్చుకోవాలి. ఈరోజు ఈ పాఠం వచ్చింది. ఇటీవల జియో పొలిటికల్ వల్ల ఏదైతే ఇరాన్ అమెరికా వల్ల ఇండియా మొత్తం డిజరప్షన్స్ వచ్చాయి. లాజిస్టిక్స్ అక్కడ రావాల్సిన హోరస్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ మొత్తం బంద్ చేశారు. కాబట్టి మనకొచ్చే గ్యాస్ రాల. మనం పండించిన మామిడి పొడ్లు కానీ మనం పండించే బనానా కానీ వేరే దేశాలకు పోయే పరిస్థితి లేకుండా పోయింది. ఇంటర్నేషనల్గా ప్రపంచం మొత్తం ఈ ఓడలు రావడానికి పోవడానికి సమస్యలు వచ్చాయి. మనం ఈ దేశంలో పండించిన వస్తువులు చౌకగా విదేశాలకు ఎగుమతి చేయాలంటే ఎటు చేస్తాం? ఐడియా ఉందా? ఐడియా ఉందా లేదా? అంటే మొత్తం ఉందా? చెప్పు, నువ్వు చెప్పమ్మా. షిప్పుల ద్వారా చేస్తాం. మనకు మీకు దగ్గరుండే పోర్ట్ ఏది? మీకు రంపచోడవరానికి దగ్గరగా ఉండే పోర్ట్. రంపచోడవరానికి ఇక్కడికి కాకినాడ పోర్ట్. కరెక్ట్. ఎక్కడికి వస్తాయి పోర్ట్లు? ఎక్కడికంటే అక్కడ రావు కదా, పోర్టుకే వస్తాయి కదా. ఇంకొక పోర్ట్ పక్కన ఎక్కడ పోర్ట్ ఉంది మనకు కాకినాడకి దగ్గరగా? ఎనీ ఆన్సర్? ఎనీబడి? దట్ ఈస్ వేర్ టీచర్స్ హ్యాస్ టు కాంట్రిబ్యూట్. ప్రాక్టికాలిటీ దానికి అనునిత్యం మీరు చదువుకోవాలి. ఎందుకు గ్యాస్ ఈరోజు డిస్టర్బ్ అయ్యింది, ఎందుకు పెట్రోల్ డీజిల్ సప్లై తగ్గిపోయింది, ఎందుకు మన వస్తువులకి రేట్లు పడిపోయినాయి. ఎక్కడో తయారు చేసే ష్రింప్, రొయ్యలు ఎక్కడ తయారు చేస్తారు? రొయ్యలు ఐడియా ఉంది మీకు ఎవరికన్నా? ఎక్కడ? పాలకొల్లు. ఏమా ఒకటే దగ్గర చేస్తారా? ఇంకా చాలా ప్లేసుల్లో చేస్తారా? చాలా ప్లేసుల్లో చేస్తారు. ఫ్యాక్టరీస్ ఉన్నాయి. అక్కడి నుంచి ష్రింప్ ఎక్కడికి వెళ్తుంది? షిప్లకు పోవాలి. అక్కడి నుంచి షిప్కు పోవాలంటే పోర్టుకి వెళ్ళాలి. పోర్టుకి వెళ్ళి ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్తాయి. అవునా కాదా? మనం ప్రపంచంతో అనుసంధానం అయ్యాం. ఇంకొక క్వశ్చన్ చెప్పండి. ప్రపంచం అంతా కూడా భూగోళం
నీళ్లు, ల్యాండ్. ఎంత వాటర్ ఉంది, ఎంత ల్యాండ్ ఉంది? 70? ఎనీబడి? 75 or 71? మీకు లేదా? 71% ఉంది. ఓకే, 71% వాటర్, 29% ల్యాండ్. ల్యాండ్లో ఫారెస్ట్ ఉంటుంది, అదే మరిగా గ్రాస్ ల్యాండ్ ఉంటుంది, బ్యారన్ ల్యాండ్ ఉంటుంది, కల్టివేబుల్ ల్యాండ్ ఉంటుంది, ఐస్ ఉంటుంది, బిల్టప్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఫారెస్ట్ ఎంత అనుకుంటున్నారు? 29 ల్యాండ్లో ఫారెస్ట్ ఎంత అనుకుంటున్నారు? ఎనీబడి ఈజ్ హ్యావింగ్ ఎనీ ఐడియా? 31%. మీ పోలవరంలో ఎంత గ్రీన్ కవర్ ఉంది ఫారెస్ట్? 30. ఇక్కడ పోలవరంలో ఓకే, నువ్వు చెప్పలేకపోయావు. ఎన్నిబడి? 60? 61. ఇంకెనిబడి? కలెక్టర్? 65%. ఏళ్ళల్లో దగ్గర చెప్పింది 61, కలెక్టర్ చెప్పింది 65. 65 ఇస్ ది గ్రీన్ కవర్ ఇన్ పోలవరం కాన్స్టిట్యూన్సీ జిల్లా. ఓకే బాయ్స్, అంటే మొత్తం 31% ఉంటే ప్రపంచం మొత్తం, ఒక్క పోలవరంలో 65% గ్రీన్ కవర్ ఉంది. ఎవరన్నా తిరుపతికి వెళ్ళావా? నువ్వే కదా, నువ్వు చెప్పావు నాకు ఆన్సరు. తిరుపతికి వెళ్ళాడు. తిరుపతి పచ్చదనం ఎక్కువ ఉంటుందా, పోలవరం ఎక్కువ ఉంటుందా? తిరుపతి ఉంటుంది. తిరుపతిలో ఎంత ఉంటుంది గెస్ చేయండి? 72. ఎనీబడి గెస్ చేయలేకపోయారు. 89.5% గ్రీన్ కవర్, ఇక్కడ 65%. ఇప్పుడు కలెక్టరేట్ టార్గెట్ ఇస్తున్నా చెట్లు పెట్టమని. ఇక్కడ కూడా 80-85%కి వెళ్ళాలి. చెట్లు కూడా పొలాల్లో ఆదాయం వచ్చే చెట్లే పెట్టాలి. ఓకే, కాబట్టి దిస్ ఈజ్ ఇన్ బ్రీఫ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు మార్కులు వేస్తారా? నేను బాగానే కండక్ట్ చేశాను. మీ క్విజ్ బాగా కండక్ట్ చేశాను, చేలిపోయికెత్తండి. నేను బాగా కండక్ట్ చేశానంటే చేలిపోయికెత్తండి. ఓకే, చేయించండి. నేను ఏమైనా నేర్చుకోవాలి ఇంకా? నేర్చుకోవడం అనేది జీవితాంతం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నేర్చుకోవడం ఆపేస్తామో అప్పటి నుంచి మనకు స్టాగ్నేషన్ వస్తుంది. అక్కడి నుంచి పతనానికి వెళ్ళిపోతాం. కలెక్టర్ కావచ్చు, నేను కావచ్చు, టీచర్ కావచ్చు, మీ విద్యామంత్రి కావచ్చు, మీరు కావచ్చు. ఈ పాఠం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. 1 2 3 4 5 రా. థ్యాంక్ యూ రమ్మా. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ రమ్మా. రా పైకి రమ్మా. చూడ. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఫోటో ఎక్కడ తీసుకుంటారు? మేము లాస్ట్లో కూర్చుంటా సరిపోతుంది. ఆల్ ది బెస్ట్, వెల్ డన్, కంగ్రాచులేషన్. బాయ్. ఓకే అమ్మా, బాయ్. థ్యాంక్ యూ సార్.